హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు వంశీ టాక్స్. ఇలాంటి క్రికెట్ అండ్ ఎస్ఆర్హెచ్ అప్డేట్స్ అన్ని తెలుసుకోవాలంటే ఇప్పుడే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం డైరెక్ట్ గా వీడియోకి వెళ్లే ముందు మన లాస్ట్ సిఎస్కే అప్డేట్స్ వీడియోలో ఒక క్వశ్చన్ అయితే అడిగా. ఇంకా క్వశ్చన్ అయితే హార్డ్ గా అడగమని చాలా మంది అడిగారు కాబట్టి ఆ వీడియోలో క్వశ్చన్ అయితే కొంచెం హార్డ్ క్వశ్చన్ అయితే అడిగారు. ఆ క్వశ్చన్ కి జస్ట్ 3 మెంబర్స్ మాత్రమే కరెక్ట్ ఆన్సర్ అయితే ఇచ్చారు. ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారో వారందరికీ కంగ్రాట్స్. ఇంకా ఈ రోజు ఈ వీడియోలో ఇంకొక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అయితే మీ ముందుకు వచ్చా. ఇంకా ఈ వీడియో ఎస్ఆర్హెచ్ గురించి కాబట్టి ఈ వీడియోలో ఎస్ఆర్హెచ్ టీం తరపున ఒక క్వశ్చన్ అయితే అడగబోతున్నా. ఓవరాల్ అన్ని ఐపీఎల్ సీజన్స్ కలిపి ఎస్ఆర్ఎస్ టీమ్ తరపున ఏ ప్లేయర్ హైయెస్ట్ సిక్సెస్ కొట్టారో కామెంట్ చేయండి. అది ఎస్ఆర్ఎస్ టీమ్ నుంచి కొట్టిన ప్లేయర్ అయితే ఉండాలి. కరెక్ట్ గా కామెంట్ చేసిన నేమ్స్ అయితే నెక్స్ట్ వీడియోలో డిస్ప్లే చేస్తాం. దిస్ ఈజ్ యువర్ క్వశ్చన్. ఇంకా మనం డైరెక్ట్ గా వీడియోలోకి వెళ్తే లాస్ట్ 1 వీక్ నుంచి చాలా మంది ఎస్ఆర్ఎస్ టార్గెట్ ప్లేయర్స్ లిస్ట్ గురించి ఫుల్ క్లారిటీగా ఒక వీడియో చేయమని చాలా మంది అడుగుతున్నారు. అందుకే ఈ వీడియోలో ఫుల్ క్లారిటీగా ఎస్ఆర్ఎస్ ఐపీఎల్ 2027 కోసం ఆప్షన్ లో ఎలాంటి ప్లానింగ్స్ తో రాబోతుంది అండ్ వాళ్ళ దగ్గర ఉన్న బడ్జెట్ ఎంత అండ్ ఎలాంటి ప్లేయర్స్ కొనుక్కోవాలనుకుంటున్న ఫుల్ క్లారిటీగా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఇంకా మనం స్టార్ట్ చేస్తే ఆల్రెడీ మన ఛానల్లో ఎస్ఆర్ఎస్ టీమ్ ఎలాంటి ప్లేయర్స్ రిలీజ్ చేయబోతుంది అండ్ ఎవరిని రిటైన్ చేసుకోబోతున్నారు అండ్ ప్రాబుల్ ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుంది ప్రతి ఒక్కటి డీటెయిల్ గా లాస్ట్ వీడియోస్ అయితే మాట్లాడుకున్నాం. సో ఆ వీడియో ఇంకెవరైనా చూడకపోతే కామెంట్ లో వీడియో లింక్ పిన్ చేసి పెడతాం, వెళ్ళి చూడండి. ఇంకా మనం డైరెక్ట్ వీడియోకి వెళ్లే ముందు ఒక లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి మా ప్లీజ్. ఈ వీడియోలో ఎస్ఆర్ఎస్ టీమ్ యొక్క టార్గెట్ లిస్ట్ చూసే ముందు వాళ్ళ ప్లేయింగ్ లెవెన్ చూస్తే మనకైతే కన్ఫర్మేషన్ వచ్చేస్తుంది ఎలాంటి ప్లేసెస్ ఖాళీగా ఉన్నాయి అండ్ ఎలాంటి ప్లేయర్స్ టార్గెట్ చేయబోతుందో ఎస్ఆర్ఎస్ టీమ్. అండ్ మెయిన్‌గా మీకైతే ఒక క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నా. ఈ ప్రాబబుల్ ప్లేయింగ్ లెవెల్‌లో నేనైతే ప్యాట్ కమిన్స్‌ని, ట్రావిస్ హెడ్‌ని ఈ ఇద్దరు ప్లేయర్స్‌ని కూడా తీసేస్తున్నా. ఎందుకంటే మనందరికీ తెలుసు ఆల్రెడీ ప్యాట్ కమిన్స్ కన్ఫర్మ్ చేసాడు కాబట్టి తను కూడా మాక్సిమం ఐపీఎల్ 2027 ఆడకపోవచ్చు. సో ట్రావిస్ హెడ్ గురించి కూడా కన్ఫర్మేషన్ రాలేదు కాబట్టి వాళ్ళిద్దరు లేకుండా మరి వాళ్ళకి బ్యాకప్ ప్లేయర్స్ ఎలాంటి ప్లేయర్స్‌ని కొంటారో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఇంకా ప్రాబబుల్ ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే ఓపెనర్స్‌గా అభిషేక్ శర్మ, నెంబర్ 2లో అయితే ఎంప్టీగా ఉంది. ట్రావిస్ హెడ్‌ని అయితే పెట్టట్లే. ఇంకా నెంబర్ 3లో ఇషాన్ కిషన్, నెంబర్ 4లో క్లాసెన్, నెంబర్ 5లో నితీష్ కుమార్ రెడ్డి అండ్ నెంబర్ 6 పొజిషన్ ఎంప్టీ. నెంబర్ 7లో సలీల్ అరోరా, నెంబర్ 8లో శివంక్ కుమార్, నెంబర్ 9లో ఎంప్టీ ప్లేస్ అండ్ నెంబర్ 10లో సకీబ్ భూషణ్, నెంబర్ 11లో ఇషాన్ మలింగ అండ్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఒక ఎంప్టీ ప్లేస్ అయితే ఉంది. సో ఈ ఓవరాల్ ప్లేయింగ్ లెవెన్ చూసాక మనకైతే నెంబర్ 2, నెంబర్ 6, నెంబర్ 9 అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ పొజిషన్స్ అయితే ఖాళీగా కనిపిస్తున్నాయి. ఈ ఓవరాల్ 4 పొజిషన్స్ కోసం ఎస్ఆర్ఎస్ టీమ్ అయితే ఈ ఆక్షన్‌లో టార్గెట్ చేయబోతుంది. మరి ఆ పొజిషన్స్‌లో ఆక్షన్‌లో ఎలాంటి ప్లేయర్స్ ఉన్నారు అండ్ ఎవరిని టార్గెట్ చేసే ఛాన్స్ ఉన్నాయి క్లారిటీగా ఈ వీడియోలో అయితే చూద్దాం. మరి ఆల్రెడీ మనం చూసిన ప్లేయింగ్ లెవెన్‌లో జస్ట్ 2 ఫారెన్ ప్లేయర్స్ మాత్రమే ఉన్నారు. సో ఇంకొక 2 ఫారెన్ ప్లేయర్స్‌ని అయితే ఆక్షన్‌లో కొనుక్కోవచ్చు కూడా ఎస్ఆర్‌హెచ్ టీమ్. అండ్ కొనాల్సింది కూడా. ఎందుకంటే ఫారెన్ ప్లేయర్స్‌లో కొంతమంది ఎక్స్‌పీరియన్స్ ప్లేయర్స్ ఆక్షన్‌కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళని టార్గెట్ చేస్తే అప్పుడు ఎస్ఆర్‌హెచ్ టీమ్ యంగ్‌స్టర్స్‌తో పాటు ఎక్స్‌పీరియన్స్ కూడా గట్టిగా ఉండడం వల్ల మ్యాచెస్‌ని అయితే ఈజీగా గెలవచ్చు. మెయిన్‌గా ఎస్ఆర్‌హెచ్ టీమ్‌కి ఈ ఇయర్ ఆక్షన్ అయితే చాలా కన్‌ఫ్యూజింగ్‌గా ఉండబోతుంది. ఎందుకంటే ఇప్పటివరకైతే అన్ని టీమ్స్ యొక్క రిలీజ్ లిస్ట్ అండ్ ఆక్షన్‌కి ప్లేయర్స్ రిజిస్ట్రేషన్ అయినంత వరకి ఎస్ఆర్‌హెచ్ టీమ్ యొక్క టార్గెట్ లిస్ట్ అయితే చాలా కన్‌ఫ్యూజింగ్‌గా ఉండబోతుంది. ఆల్రెడీ మనం ముందు చూసుకున్న ప్లేయింగ్ లెవెన్‌లో ఇంకా బయట ఉన్న ప్లేయర్స్ లైక్ ఓంకార్ తర్మలే, ప్రఫులింగే, హర్ష్ డుబే, అనికేత్ వర్మ, జీషన్ అన్సారీ ఇలాంటి యంగ్‌స్టర్స్ అంటే చాలా బెస్ట్ కేపబిలిటీ ప్లేయర్స్ అయితే ప్లేయింగ్ లెవెన్‌కి వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో వాళ్ళని తీసేసినా కూడా ఎస్ఆర్‌హెచ్ టీమ్ ప్లేయింగ్ లెవెన్ చాలా స్ట్రాంగ్‌గా ఉంది. అందుకే ఆక్షన్‌లో మంచి ప్లేయర్స్ లైక్ మార్కో స్టోయినిస్, బిష్నోయ్, బెన్ స్టోక్స్ వచ్చే ఛాన్స్ ఉంటే బెన్ స్టోక్స్ ఇలాంటి ప్లేయర్స్ వస్తే వాళ్ళ స్ట్రాటజీస్ మొత్తం మారిపోతాయి. అప్పుడు వీళ్ళలో ఒక్కరిని టార్గెట్ చేయాలనుకుంటే ఎస్ఆర్‌హెచ్ దగ్గర ఉన్న బడ్జెట్‌ని మోర్ దెన్ హాఫ్ బడ్జెట్ కన్నా ఎక్కువ పెట్టి ఒక ప్లేయర్‌ని అయితే తీసుకోవాలి ఈ ఆక్షన్‌లో. అప్పుడు డైరెక్ట్‌గా ప్లేయింగ్ లెవెన్‌లో ప్రఫులింగే, ఓంకార్ తర్మలే ఆర్ అనికేత్ వర్మ ఇలాంటి ఫినిషర్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది డైరెక్ట్‌గా. మరి ఇప్పుడు మనం చూసిన ప్లేయింగ్ లెవెన్ ప్రకారం ఫస్ట్‌గా 4 పొజిషన్స్‌లో ఎలాంటి ప్లేయర్స్‌ని టార్గెట్ చేస్తారో చూద్దాం. ఇంకా మనం ముందుగా స్టార్ట్ చేస్తే ఓపెనింగ్ పొజిషన్ నెంబర్ 2 పొజిషన్‌లో ఎవరు వస్తారో చూద్దాం. ఇక్కడైతే ఒక ఓవర్‌సీస్ ప్లేయర్ అయితే వస్తే సెట్ అవుతారని నేనైతే అనుకుంటున్నా. ట్రావిస్ హెడ్‌కి బ్యాకప్ ప్లేయర్‌గా. మరి ఈ టార్గెట్ లిస్ట్ చూసే ముందు ఎస్ఆర్‌హెచ్ టీమ్ దగ్గర యాక్చువల్‌గా ఎంత బడ్జెట్ ఉందని చూసుకుంటే ఆల్రెడీ లాస్ట్ వీడియోలోనే క్లారిటీగా దాని గురించి మాట్లాడా. సో ఇప్పుడు దాని గురించి చెప్పకుండా జస్ట్ ఓవరాల్ బడ్జెట్ అయితే చెప్తా. ఎస్ఆర్‌హెచ్ టీమ్‌కి జస్ట్ బేసిక్ ప్లేయర్స్‌ని రిలీజ్ చేస్తేనే ఓవరాల్‌గా 28-29 క్రోర్స్ అయితే ఆక్షన్ బడ్జెట్‌లో ఉంటుంది. వితౌట్ ట్రావిస్ హెడ్ అండ్ ప్యాట్ కమిన్స్. ఒకవేళ ట్రావిస్ హెడ్‌ని, ప్యాట్ కమిన్స్‌ని అయితే రిలీజ్ చేసే ఛాన్స్ అయితే ఇప్పటికి లేదు కానీ ఒకవేళ రిలీజ్ చేస్తే ఏకంగా 50 క్రోర్స్ వరకు అయితే వెళ్ళిపోతుంది. బట్ ఆ ఛాన్స్ అయితే లేదు. సో వాళ్ళని రిలీజ్ చేయకుండా ఎస్ఆర్‌హెచ్ టీమ్‌కి నియర్లీ 30 క్రోర్స్ బడ్జెట్‌తో వస్తుంది ఈ ఆక్షన్ కోసం. మరి ఆ బడ్జెట్‌తో ఎలాంటి ప్లేయర్స్‌ని తీసుకోవచ్చని చూసుకుంటే మరి నాకైతే నెంబర్ 2లో ఒక ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ అయితే బెస్ట్ ప్లేయర్‌గా కనిపిస్తున్నాడు ఈ సెటప్‌లో. టీ20లో సన్ రైజర్స్ ఈస్టర్న్ క్యాప్‌కి ఆడిన జేమ్స్ కోల్స్. ఈ ప్లేయర్ గురించి మాట్లాడుకుంటే ఇతను ఒక స్పిన్ ఆల్ రౌండర్. అండ్ మెయిన్‌గా ఇతను బ్యాటింగ్ ఆల్ రౌండరా ఆర్ బౌలింగ్ ఆల్ రౌండర్ అని చెప్పాలంటే చాలా కన్‌ఫ్యూజింగ్‌గా ఉందని చెప్పాలి. ఎందుకంటే 2 డిపార్ట్‌మెంట్ కూడా చాలా అదరగొడుతున్నాడు. వన్ సైడ్ బ్యాటింగ్‌లో చూసుకుంటే టీ20లో ఎస్ఆర్‌హెచ్ ఫ్రాంచైజీ తరపున నంబర్ 5లో బ్యాటింగ్ వచ్చి బిగ్ సిక్సెస్ కొట్టి మ్యాచెస్‌ని అయితే ఈజీగా గెలిపించాడు. ఒకవేళ పవర్ ప్లేలోనే క్విక్ వికెట్స్ పడిపోతే అక్కడి నుంచి వచ్చి కూడా మ్యాచెస్‌ని కంట్రోల్‌గా ఆడిపించి తన మెచ్యూరిటీ లెవెల్స్ ఎలా ఉన్నాయో ఆ పొజిషన్‌లో కూడా క్లారిటీగా చూపించాడు. సో పర్ఫెక్ట్ సెట్ అయితాడని చెప్పాలి ఎస్ఆర్‌హెచ్ సెటప్‌లో ఇన్ నెంబర్ 2. వన్ సైడ్ బ్యాటింగ్ అండ్ కావాలనుకుంటే అట్‌లీస్ట్ 2 ఓవర్స్ అయితే తన దగ్గర నుంచి ఈజీగా చూడొచ్చు. కానీ మరి చూడాలి తన ఎక్స్‌పీరియన్స్‌కి ఐపీఎల్‌లో తను సరిపోతాడా? లేదా? కానీ అలాంటి ప్లేయర్స్‌ని అయితే పక్కాగా ట్రై చేస్తే ఎస్ఆర్‌హెచ్ టీమ్ సక్సెస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. నాకైతే వన్ అండ్ ఓన్లీ నెంబర్ 2 ఆప్షన్ అయితే ఇదొక్కటే కనిపిస్తుంది. జేమ్స్ కోల్ పక్కాగా ఎస్ఆర్‌హెచ్ టీమ్ టార్గెట్ చేయబోతుంది ఈ ఆక్షన్‌లో. తన ఫ్యూచర్ గురించి కూడా పక్కాగా చూస్తారు.
ఈ మినీ ఆక్షన్‌లో ఇంత పెద్ద బడ్జెట్‌తో వెళ్తుందంటే పక్కాగా తను టార్గెట్ చేసి తీసుకోవాలి గూడా. మరి ఈ ప్లాన్ గురించి ప్లాన్ బి, ప్లాన్ సి అలాంటివి ఏం పెట్టుకోవద్దు. జస్ట్ ప్లాన్ ఏలో జేమ్స్ కోహ్లీని పెట్టుకోవాలి. డైరెక్ట్‌గా తననైతే తీసుకోవాల్సింది ఎట్ ఎనీ కాస్ట్. ఇంకా నంబర్ 3లో ఇషాన్ కిషన్, నంబర్ 4లో క్లాసెన్, నంబర్ 5లో నితీష్ కుమార్ రెడ్డి బాగా సెట్ అవుతారు కాబట్టి ఇప్పుడు నంబర్ 6లో ఒక ఇండియన్ ఫినిషర్ అయితే కావాలి. మరి ఇక్కడైతే కొన్ని ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయంటే ఆక్షన్‌లోకొచ్చిన కొన్ని ఎక్స్‌పీరియన్స్ ప్లేయర్స్ గురించి మాట్లాడుకుంటే తెవాటియా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగున్నాయి. షారుఖ్ ఖాన్ కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వీళ్ళిద్దరిలో ఒక ప్లేయర్‌నైతే టార్గెట్ చేయాలి ఎస్ఆర్‌హెచ్ టీమ్. లేదంటే ఈ ఫినిషింగ్ పొజిషన్‌లో ఒక బెస్ట్ ఫారినర్ ఆల్ రౌండర్‌ని తీసుకోవాలని ప్లాన్ చేసుకున్నా మరి ఫినిషింగ్ చేసే బెస్ట్ ఆల్ రౌండర్స్ ఎవరున్నారని చూసుకుంటే నాకైతే బెన్ స్టోక్స్ వస్తే బెన్ స్టోక్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్‌లా కనిపిస్తుంది. లేదంటే మార్కస్ స్టోయినిస్ కూడా ఒకవేళ పంజాబ్ కింగ్స్ రిలీజ్ చేస్తే తనైతే వన్ అండ్ ఓన్లీ బెస్ట్ ఆప్షన్ అని చెప్పాలి ఎస్ఆర్‌హెచ్ టీమ్‌లో. తన దగ్గర నుంచి 1, 2 ఓవర్స్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. తనైతే లాస్ట్ ఇయర్ కూడా కొన్ని మ్యాచెస్ అయితే వేరే లెవెల్‌లో గెలిపించాడు పంజాబ్ కింగ్స్‌ని. మరి అలాంటి ఫారిన్ ఆల్ రౌండర్స్‌ని ట్రై చేస్తే ఆల్రెడీ ప్లేయింగ్ లెవెల్‌లో అప్పుడు 4 ప్లేయర్స్ అయితే ఫిక్స్ అయిపోతారు ఫారినర్ ప్లేయర్స్‌గా. మరి వాళ్ళ లెవెల్‌లో చూసుకుంటే నంబర్ 2లో జేమ్స్ కోల్స్, నంబర్ 4లో క్లాసెన్, నంబర్ 6లో మార్కస్ స్టోయినిస్ అండ్ నంబర్ 11లో ఇషాన్ మలింగ అయితే సెట్ అవుతారు. అప్పుడు బౌలింగ్‌లో కొన్ని ఆప్షన్స్ అయితే కనిపించట్లేదు ఫారినర్ లిస్ట్‌లో. అందుకే నంబర్ 2లో ఫారినర్ తీసుకుంటే నంబర్ 6లో తీసుకోరు. నంబర్ 6లో తీసుకోవాలనుకుంటే నంబర్ 2లో తీసుకునే ఛాన్స్ అయితే ఎక్కువగా లేదు కాబట్టి మరి మార్కస్ స్టోయినిస్‌ని తీసుకోవాలంటే ఎలా అంటారా? దాని గురించి లాస్ట్‌లో చెప్తా క్లారిటీగా. ఇంకా నంబర్ 7లో సలీల్ అరోరా, నంబర్ 8లో శివంక్ కుమార్ సెట్ అవుతారు కాబట్టి నంబర్ 9 విషయానికొచ్చేసరికి ఇక్కడైతే ఈ పొజిషన్‌లో ఒక ఇండియన్ ఎక్స్‌పీరియన్స్ బౌలర్స్ కావాలి స్పిన్ డిపార్ట్‌మెంట్‌ల. మరి లేదు నంబర్ 8లో స్పిన్ బౌలర్ ఉన్నారు కాబట్టి మేము ఒక స్పిన్నర్‌తోనే వెళ్తామంటే నంబర్ 9లో కొన్ని ఫాస్ట్ బౌలర్స్ కూడా ఉన్నారు. ఫస్ట్‌గా స్పిన్నర్స్ గురించి మాట్లాడుకుంటే చహల్ కూడా వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగున్నాయి ఈ సీజన్ కోసం. అండ్ మనమైతే ప్రతిసారి మినీ ఆక్షన్‌లో చూస్తూనే ఉంటాం. ఏ మినీ ఆక్షన్‌లో కూడా బెస్ట్ స్పిన్నర్స్ అంటే ఎప్పుడూ దొరకరు. ఒక మెగా ఆక్షన్‌లో మాత్రమే దొరికే ఛాన్స్ ఎక్కువగున్నాయి కాబట్టి ఈ ఆక్షన్‌లో కూడా చాలా చాలా తక్కువ డిమాండ్ ఉందని చెప్పాలి స్పిన్నర్స్ గురించి. సో, వస్తే చహల్ ఉన్నాడు. ఇంకా లేదంటే బెస్ట్ బౌలర్స్ లైక్ ఎస్ఆర్‌హెచ్ టీమ్‌లోనే హర్ష దూబే, జీసన్ అన్సారీ, క్రైన్స్ పొలెట్రా ఇలాంటి స్పిన్నర్స్‌నైతే ట్రై చేయాలి ఐపీఎల్ 2027 మ్యాచెస్‌లో. ఒకవేళ డైరెక్ట్ ఫాస్ట్ బౌలర్స్‌ని తెచ్చుకుందాం అనుకున్నా అక్యూబ్ నబీ, నటరాజన్ ఇలాంటి ఇండియన్ ఫాస్ట్ బౌలర్స్ కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి ఇక్కడైతే ఎస్ఆర్‌హెచ్ టీమ్ దగ్గర ఉన్న బడ్జెట్‌తో వీళ్ళనైతే పక్కాగా టార్గెట్ చేసి తీసుకోవచ్చు కూడా. ఇంకా నంబర్ 10లో షకీబ్ హుసేన్, నంబర్ 11లో ఇషాన్ మలింగతో పాటు ఇప్పుడు ఇంపాక్ట్ ప్లేయర్‌లు టార్గెట్ చేయబోయే లిస్ట్ ఎలా ఉందో చూద్దాం. ఈ ఇంపాక్ట్ ప్లేయర్ లిస్ట్ అయితే ఎస్ఆర్‌హెచ్ టీమ్ పక్కాగా టార్గెట్ చేయాలి. ఒక ఎక్స్‌పీరియన్స్ ఫాస్ట్ బౌలర్ ఫ్రమ్ ఫారినర్. మరి ఇక్కడ ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయని చూసుకుంటే నాకైతే నంబర్ 1 ఆప్షన్ బౌల్ట్ కనిపిస్తున్నాడు. కానీ లాస్ట్ 2 ఇయర్స్ ఉన్న బౌల్ట్ ఇప్పుడున్న బౌల్ట్ అయితే చాలా డిఫరెన్స్ అయితే ఉంది. బట్ తనకన్నా మించిన ఎక్స్‌పీరియన్స్ బౌలర్ అయితే ఎవరు కనిపించట్లేదు కాబట్టి ఇంకా ఈ ఓవరాల్ ప్లేయింగ్ లెవెల్‌లో ఒక పవర్ ప్లేలో ఏసే ఫాస్ట్ బౌలర్స్ కూడా లేరు కాబట్టి పక్కాగా బౌల్ట్‌నే టార్గెట్ చేసి తీసుకోవాలి. తనకు మించే ఛాన్స్ అయితే ఇంకెక్కువగా లేదు. మరి ఇంకా కొంతమంది ఎవరైనా ఉన్నారని చూసుకుంటే ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ లైక్ రీసెంట్‌గా సూపర్ బౌలింగ్ ఏసిన టంగ్ ఇలాంటి ప్లేయర్స్ మాత్రమే ఉన్నారు కాబట్టి వీళ్ళలోనే ఎవరిలో ఒక ఎక్స్‌పీరియన్స్ బౌలర్‌ని అయితే టార్గెట్ చేసి తీసుకోవాలి ఎస్ఆర్‌హెచ్ టీమ్. ఇది ఓవరాల్ ఎస్ఆర్‌హెచ్ టీమ్ టార్గెట్ చేయబోయే లిస్ట్. మరి ఇప్పుడు పక్కాగా స్టోయినిస్‌ని, బెన్ స్టోక్స్ వస్తే బెన్ స్టోక్స్‌ని ఇలాంటి ప్లేయర్స్‌ని ఎస్ఆర్‌హెచ్ టీమ్ టార్గెట్ చేసి తీసుకోవాలనుకుంటే ఎలాంటి స్ట్రాటజీస్‌తో రావాలో చూద్దాం. అప్పుడు ప్లేయింగ్ లెవెల్‌లో కూడా చాలా చేంజెస్ వస్తాయి. అండ్ మన టీమ్‌లో ఉన్న కోర్ ప్లేయర్స్ పక్కాగా ప్లేయింగ్ లెవెల్‌లోకి వస్తారు. ఎందుకంటే ఓపెనింగ్ పొజిషన్‌లో అభిషేక్ శర్మ అండ్ ఇషాన్ కిషన్ అయితే పక్కాగా ఓపెన్ చేయాలి. ఇంకా నంబర్ 3లో క్లాసెన్, నంబర్ 4లో నితీష్ కుమార్ రెడ్డి, నంబర్ 5లో అనికేత్ వర్మ, నంబర్ 6లో సలీల్ అరోరా పెట్టుకుంటే అప్పుడు నంబర్ 7లో స్టోయినిస్‌నైనా బెన్ స్టోక్స్ వస్తే బెన్ స్టోక్స్‌ని ఇద్దరిలో ఒకరిని తీసుకునే ఛాన్స్ పక్కాగా ఉంటుంది ఎస్ఆర్‌హెచ్ టీమ్‌కి. అప్పుడు ఈ ఓవరాల్ ప్లేయింగ్ లెవెన్ చూసుకున్న క్లాసెన్, స్టోయినిస్ ఇద్దరు ఫారెన్ ప్లేయర్స్ అండ్ ఇషాన్ మలింగ ఇంకొక ఫారెన్ ప్లేయర్‌గా జస్ట్ 3 ఫారెన్ ప్లేయర్స్ ఉంటారు కాబట్టి నంబర్ 12 ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఒక బెస్ట్ ఫారెన్ ఫాస్ట్ బౌలర్ అనేది తెచ్చుకునే ఛాన్సెస్ చాలా క్లారిటీగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఆప్షన్ మీకే వదిలేస్తున్నా. నంబర్ 2లో జేమ్స్ కోల్సన్ తెచ్చుకొని అండ్ నంబర్ 6లో స్టోయినిస్ లాంటి ప్లేయర్‌ని టార్గెట్ చేస్తే లేదంటే నంబర్ 12 ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఒక ఫారెన్ ఫాస్ట్ బౌలర్, పవర్ ప్లే బౌలర్ ఉండాలనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. ఈ ఐపీఎల్ ఎస్ఆర్‌హెచ్ టీమ్ ఆప్షన్ గురించి ఎంతమంది రెడీగా ఉన్నారో అండ్ ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోస్‌లో ఇంకా ఫుల్ క్లారిటీగా కొన్ని టీమ్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇక్కడి వరకు వీడియో చూసినందుకు థాంక్ యూ.